హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు మా గురువు గారికి ఒక మంచి హెయిర్ కట్ చేస్తున్నానండి. గురువు అని ఎందుకు చెప్పాను అన్నది చెప్తా. ఆ గురువు గారికి ఈ హెయిర్ కట్ ఎంత సింపుల్గా చేశానో, ఎంత ఎక్కువసేపు చేశానో అన్నది కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఈ వస్తూనే ముందుగానే కాల్ చేశారు. ఆంటీ ఈరోజు నాకు హెయిర్ కట్ కావాలి, వస్తాను అని చెప్పి, వచ్చేసేయరా అని చెప్పా. అలా వస్తూనే నాకు ఇదిగో హెయిరు లాస్ అవ్వకూడదు అలా అని చివర్లు మంచిగా ఉండాలి అని చెప్పి ముందుగానే రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ పెట్టేసేస్తుందండి. ఇంకేం చేస్తాం, అసలే గురువుగారు కదా! అలా ఈ గురువుగారికి హెయిర్ కట్ చేయటం మొదలుపెట్టాను. మామూలుగా ఈ హెయిర్ కట్ 1 మినిట్‌లో అయిపోతదండి. గురువుగారు కదా! అందుకని ఎంత ఎక్కువ సేపు చేశాను అన్నది కూడా చెప్తా. ఎప్పుడు తెలిసింది ఇంత ఎక్కువ సేపు చేశాను అన్నది చెప్పనా? వీడియో అంతా అయిపోయి, హెయిర్ కట్ అంతా అయిపోయి, ఆ తర్వాత వీడియో చూస్తున్నప్పుడు ఇంతసేపు చేశానా ఈ హెయిర్ కట్టు అని అనుకున్నానండి. మొత్తం 3 నిమిషాల పాటు హెయిర్ కట్ చేశానండి. చక్కగా వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దూకున్న తర్వాత ఆ చివరి చూసారా ఎంత సన్నగా, పీలగా ఉందో గమనించారు కదా! ఇప్పుడు హెయిర్ కట్ చేయటానికి రెడీ అవుతూ ఎంత హెయిర్ లాస్ చేయాలో నాకు ఫస్ట్ నుంచి తెలుసండి. ఎప్పటినుంచో కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరే చేయించుకుంటదండి. అందుకని ఇదిగో ఇక్కడి నుంచా కాదు, ఇక్కడి నుంచా అని నేను మీకు షో చేస్తూ అలా చెప్పాను గానీ, ఆ పాప ఎప్పుడు కట్ చేయించుకున్నా ఇదిగోండి ఈ చివరలు ఆ కొంచెం హెయిరే కట్ చేయించుకుంటదండి. చివర్ల ట్రిమ్మింగ్ అయిపోయింది. చక్కగా మళ్ళీ ఇంకొకసారి ఎగుడు దిగుడుగా ఏమన్నా ఒక హెయిర్ ఏమన్నా పొడవు పుట్టి అలా ఉంటుందా అన్నట్టుగా ఇంకొక్కసారి దువ్వుకున్నానండి. దువ్వి చివర్లు కరెక్ట్‌గా వచ్చినాయా లేవా అని చూసుకున్నాను. ఇంతకీ గురువని ఎందుకు చెప్పానో చెప్పనా? నాకు ఫోన్‌లో ఏమన్నా డౌట్‌లొచ్చినా చక్కగా ఈ పాప నాకు క్లియర్ చేసి చెప్తదండి. నేనేదైనా నేర్చుకోవాలన్నా గూడా ఈ పాపనే అడుగుతా. ఎప్పుడన్నా ఆ పాప వస్తుంది అని నాకు ముందుగానే తెలిసిందనుకోండి, నాకు ఉన్న డౌట్స్ అన్నీ అలా గుర్తు తెచ్చేసుకొని, అరే! ఏం చేయాలిరా? ఏం చేయాలిరా? అని చెప్పి అలా అడగటం చక్కగా నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటది. ఆ తర్వాత ఆ పాపకొచ్చిన డౌట్స్ కూడా నన్ను అడుగుతూ ఉంటుందండి. ఫోను గురించి కాదండోయ్! బ్యూటీ టిప్స్ గురించి అలా నన్ను అడగటం చేస్తుంది. ఇంతకి నేను చేసిన ఈ హెయిర్ కట్ నచ్చిందా మీకు? మా ముచ్చట్లలో పడి ఒక్క నిమిషంలో అవ్వాల్సిన హెయిర్ కట్‌ని 3 నిమిషాల పాటు హెయిర్ కట్ చేసేసానండి. గమనించారా? డ్రైయర్ అయితే పెట్టలేదండి. జుట్టు ఫుల్ డ్రైగా ఉందండి. అందుకని డ్రైయర్ పెట్టకుండా ఓన్లీ తడి పొడిగా ఉన్నప్పుడు ఆ కూంబుతో అలా లోపలికి ఫోల్డింగ్ చేసేసాను. మీకు గూడా ఈ హెయిర్ కట్ నచ్చిందా? చూసారా? స్ట్రెయిట్ కట్ ఎంత సింపుల్‌గా చేసేసానో. అలానే మా ముచ్చట్లు కూడా చక్కగా మీతో షేర్ చేసుకున్నాను కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.